వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం రాపూర్ మండలంలో పర్యటించారు. నిరుపేదల ఆరోగ్య భరోసా కోసం మరియు రైతాంగ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాపూర్ తెలుగుగంగా అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 6,79,578 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాపూరు చెరువు అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. రాపూరు చెరువును రిజర్వాయర్గా మార్చి దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. సాగునీరు అందని ఎగువ ప్రాంతాల రైతులకు న్యాయం చేసేందుకు త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువును నింపి సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని, నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు త్వరలోనే స్థానిక కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి, తిరుపతి పార్లమెంటు విభాగం టీడీపీ ప్రధాన కార్యదర్శి టిఎన్ ప్రసాద్ నాయుడు, నాయకులు నల్లవడ్ల వెంకటరమణ్ రెడ్డి, మధురెడ్డి, చానా, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. 19 నుంచి 24 వరకు కూడా ఎలాంటి పేదవాళ్ళకి ఇలాంటి చెక్కుల కార్యక్రమాలు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చాం. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పేదవాళ్ళని గుర్తించి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కూడా వర్తించకుండా ఉందో వాళ్ళందరూ కూడా బిల్లులు తెచ్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ద్వారా బిల్లు ఇస్తే ఆ బిల్లుల్ని ముఖ్యమంత్రి నిధికి మరి సబ్మిట్ చేసి తద్వారా ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా పేదరికం ఉండకూడదనే ఉద్దేశంతోనే, అందుకని ఇంకోటి కూడా చెప్తున్నాడు, యువత తగ్గిపోతూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా 3 పిల్లల పైన కనాలనేది కూడా మన ముఖ్య రాష్ట్ర ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కూడా యూత్ కూడా అర్థం చేసుకొని 3 పిల్లల పైన కనాలి. మన రాష్ట్రం బాగా ఆర్థికంగా బలంగా ఉండాలంటే జనాభాగా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ పేదవాళ్ళకి ఈ రాపూర్ మండలంలో 10 మందికి 6,79,000 రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే 3 బిడ్డల్ని పైన కన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఫుల్ సహాయ సహకారాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.